సేకరణ పెట్టేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే విలేకరులకి, పోలీసులకి, గ్రామస్తులకి, మహిళలందరికీ, ఎన్జిఓలకి ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలోను, అన్నమయ్య జిల్లాలోనూ టమాటా అందమైన పంట సాగులో కూడా రైతులు కూలి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అధునాతన పద్ధతుల ద్వారా పంట తయారు చేసుకొని ఒక లోడ్లు కూడా బయటికి మండీకి పంపించేదానికి రైతాంగం సిద్ధమయ్యి ఏదో రేటు మార్కెట్కి వచ్చేటప్పటికి మార్కెట్కి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఈ టమాటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే రవాణా, రోడ్డు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. అందువల్ల గతంలో కూలీల రేట్లు పెరుగుతూ ఉన్న వలన వాళ్ళు ఆ రేట్లు తగ్గించుకోవడానికి ఆధునిక పద్ధతిలో వాళ్ళు మార్చుకొని వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ బాధలు పడుతున్నా, వాళ్ళ తంటాలు పడుతున్నా కొంత రోడ్డు సదుపాయం లేకపోవడం కారణంగా ఈ టమాటా రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పని సమస్య పరిష్కరించడం ఒకటి. రెండు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త పాలసీ ప్రకారం మనకి క్వారీ కానీ, ఇసుక కానీ, గ్రానైట్ కానీ, సిలికా కానీ మైనింగ్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్పత్తి లెక్కేసుకుంటే గ్రానైట్కి సంబంధించి 5% కూడా లేదు. గ్రానైట్ అంటే ఏంటంటే చీమకుర్తి అంటే మోజు, గ్యాలక్సీ అన్న చీమకుర్తి అన్న. శ్రీకాకుళం, వైజాగ్, కడప, తిరుపతి మేము గ్రానైట్ ఇస్తాం పట్టుకెళ్ళండి సార్ అంటే అవసరం లేదు, లేకపోతే మాకు చీమకుర్తిలో తెచ్చుకుంటాం, హైదరాబాద్లో తెచ్చుకుంటాం, కర్ణాటకలో తెచ్చుకుంటాం. అంటే నేను ఏమంటున్నానంటే బ్రాండ్ కూడా రావట్లా. చీమకుర్తి లాంటి ప్రాంతాల్లో బాగా డెవలప్మెంట్ చేశారు, గవర్నమెంట్ చేసింది. అక్కడ సోలార్ లైట్స్ ఇచ్చారు, డెవలప్మెంట్ చేశారు, ప్రజలు అడిగారు, నాయకులు ఇప్పించారు, బాగుంది. ప్రతి ఇళ్లలో మాకు కొంతమంది కలిపి ప్రొక్లైన్లు తీసుకున్నారు, లారీలు తీసుకున్నారు, ఓనర్లు అయ్యారు. అందరూ స్వాగతించేవాళ్ళు. అందరూ కూడా ఎన్వైర్న్మెంట్ ఇంజనీర్ లాగా వాళ్ళు ఇంజనీర్లు అయిపోయారు ఆ గ్రామంలో. ఇంకా మనకి కొన్ని గ్రామాల్లో